జేఎంజే న్యూస్కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రానైట్ క్వారీల ప్రాంతంలో కోతకు గురైన సాగరు కారుమంచి మేజర్ కాలువ కట్టలను పటిష్టపరిచేందుకు డిఎంఎఫ్ నిధుల మంజూరుకు కృషి చేస్తానన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 75% సక్సెస్ రేట్ సాధించినట్లు తెలిపిన వైద్య బృందం. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 వేణుతలపాడు కాటమరాజస్వామి విగ్రహం దగ్గర ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర కమిషనర్ ఆహ్వానం మేరకు విచ్చేసి చలివేంద్రంను కమిషనర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రొటెక్షన్ తరపున నగర ప్రజలకు అంకితం చేశారు. 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్ ప్రొటెక్షన్ వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను గుర్తు చేస్తూ టీం వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారిలో ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయిన రాజు యాదవ్, లగ్గాల కోటేశ్వరరావు యాదవ్, గట్టుబోయిన కృష్ణ యాదవ్, జాజల వెంకట్రావు యాదవ్, పోకమేడల రామారావు యాదవ్, చల్లా శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ తదితరులు మా శ్రేయోభిలాషులు మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇటు తీస్తే కదా ఇది మనం ఇష్ట పట్టుకో పట్టుకో ఒకసారి తీసి కట్ చేసి ప్లేస్లో పెట్టుకొని అట్లా ప్లేస్లో పెట్టావా బావా? ప్లేస్లో పెట్టావా? ఆఫ్ చేసావా? సార్ ఓపెనింగ్ చేయని అందరు నుంచోటానికే కదా, లైన్లోనే ఉంటుంది. వీడియోనా? ఈరోజు మన 15వ డివిజన్ ఏరియాలోని కరెంట్ ఆఫీస్ వైపులో యాదవ ప్రొటెక్షన్ కమిటీ వారు ఈరోజు మంచి చలివేంద్రాన్ని ముందుగా మన ఒంగోలు పట్టణంలో మొట్టమొదటి చలివేంద్రాన్ని వాళ్ళు పార్టీకి అతీతంగా అందరూ కలుపుకొని వాళ్ళు యాదవ కాటమరాజు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నట్టు ముందు ఈరోజు ప్రజలందరికీ ఆటో వాళ్ళు కానీ ఎవరైనా ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కమిషనర్ గారికి మరియు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఇక్కడ మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు మరి మంచినీటికి ఎక్కడ ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో మన నగరంలోని యాదవ ప్రొటెక్షన్ ఫౌండేషన్ సంబంధించినటువంటి
మల్లమైన రాజు యాదవ్ మరియు అతని మిత్రులందరూ మరి ఇక్కడ మా స్థానిక కార్పొరేటర్ మా కోటి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఈరోజు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ చల్లటి ప్రజలకు అందించడం చాలా ఉపయోగపడతాము. ఇట్లా అన్ని చోట్ల కూడా ఏ వార్డులో ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మరి సంబంధం మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఈ వడదెబ్బ లేకుండా ప్రజలకు మంచినీరు అందించాలని చెప్పేసి మిగతా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ యాదవ ప్రొటెక్షన్ సంబంధించిన గ్రానైట్ క్వారీల ప్రాంతంలో కోతకు గురైన సాగర్ కారుమంచి మేజర్ కాలువ కట్టల పటిష్టతను పెంచేందుకు డిఎంఎఫ్ నిధులు మంజూరు కృషి చేస్తానని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు నల్లూరి వెంకటశేషయ్య, తక్కెళ్లపాటి రమేష్, నీటి సంఘాల అధ్యక్షులు, పలు గ్రామాల రైతులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే కారుమంచి మేజర్ కాలువను సందర్శించారు. గత నెల 27న ప్రచురితమైన కథనం నేపథ్యంలో నీటి సంఘాల అధ్యక్షులు, తెదేపా నాయకులు ఈ విషయాలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కేవీపాలెంలో ఎన్ఆర్ఐ శేషయ్య ఇంటి వద్ద మేజర్ పరిధిలోని గ్రామాల రైతులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలోనూ తెదేపా నాయకులు, రైతులు కారుమంచి మేజర్ కాలువ మరమ్మతుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కట్ట కోతకు గురైన ప్రాంతంలో నూతన కాలువ నిర్మాణానికి 2,68 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జలవనరుల శాఖ వారు తెలిపారు. ఆ మేరకు సంబంధిత నిధులు డిఎంఎఫ్ ద్వారా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు. మన్నం ప్రసాదరావు, గొట్టిపాటి రాఘవరావు, కాట్రగడ్డ రమణయ్య, పివి నారాయణ, రావిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్రావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, పాలగడు వెంకటనారాయణ, గోగినేని శ్రీనివాసరావు, బెల్లం శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కారుమంచి మేజర్ శేషయ్య గారు పెద్దలు, అదేవిధంగా మన రమేష్ గారు, టీడీపీ నాయకులందరూ ఇక్కడ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు చేమకుర్తి మండలం తెలుసుకుంటూ ఈ అభినందన తెలుసుకుంటూ తెలియజేసుకుంటాం. చూడు ఎన్టీఆర్ ఊపిలో ఉండండి. ఆ తర్వాత 15,000 ఎకరాలు పైచిలకు ఉన్న 15 నుంచి 18 గ్రామాల రైతులకి గత 4 సంవత్సరాల నుంచి కారుమంచి మేజర్ తెగిపోయినందువల్ల నీళ్లు రావట్లేదు. ఈ సంవత్సరం ఏదో అది కొంత అందులో ఉన్నటువంటి 30-40% కెపాసిటీ రావడానికి అది అక్కడ చేసిన పనుల వల్ల కొంత జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం దానికి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కానీ అక్కడ మళ్ళీ ఆ కాలం కొంచెం వైడెన్ చేసి డైవర్షను చేస్తే కానీ అది పరిష్కారం కాదు. దానికి ఎమ్మెల్యే గారిని దీనికి సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం దాన్ని ఎగ్జిక్యూట్ చేయించవలసిందిగా రైతులందరూ ఇప్పుడు కోరటం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ వారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు దీనికి సహకారం అందించి వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చి దీనికి ఇది జరిగేటట్టుగా ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేసి ఈ రైతులు దాదాపు 15-18 గ్రామాల రైతులకి 10 నుంచి 12 చెరువులకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా ఉపయోగపడే చెరువులకి ఈ రైతుల సోదరుల 15,000 ఎకరాల పొలాలకు సంబంధించి ఇది 15,000 ఎకరాలంటే ఇది కేవలం రైతులకే సంబంధించింది కాదు. ఇక్కడ రైతు వ్యవసాయం చేయకపోతే రైతు కూలీలకు పని ఉండదు. అది అందరికన్నా ముఖ్యం రైతు కూలీకి పని దొరకాలంటే రైతులు పని చేయాలి. రైతులు పని చేయాలంటే ఇక్కడికి నీళ్లు రావాలి. దీనికోసం కలెక్టర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరిగింది. ప్రత్యేకంగా విచ్చేసిన శేషయ్య గారికి, రమేష్ గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ కారుమంచి మేజరు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగ్గర 4 సంవత్సరాలు డ్యామేజ్ అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు. దానివల్ల రైతు కూలీలు
నీటి సమస్య, త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలుసు. అప్పుడు లోకేష్ గారు యువగలానికి యాత్రకు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూసి దీని గురించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సనే ఆ రోజు ఆయన చెప్పారు. ఈరోజు ఇవన్నీ గమనించి వచ్చింది 9 నెలలు అయినా కానీ దీని గురించి మేము ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మొన్నటి వరకు పంటలు నీళ్లు అవసరం ఉన్నది కాబట్టి ఈ రిపేర్ చేయలేకపోయాం, ఎందుకంటే రైతులు డిస్టర్బ్ అవుతుందని. ఇది అయిపోయిన వెంటనే వచ్చే సీజన్ లోపల మేము ఈ కారుమంచి మేజర్ రిపేర్ని ఇమీడియట్గా చేయాలి, ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చాము చేస్తామని. ఈరోజు ఎస్టిమేటు పైన అధికారులతో, కలెక్టర్ గారితో, ఇన్ఛార్జ్ మనిషితో అందరితో మేము మాట్లాడాము. ఇదేంటిదంటే దగ్గర ఈ రిపేర్కి దగ్గర ఒక 2,60,00,000 లేకపోతే ఒక 3 కోట్ల లోపల ఎస్టిమేట్ అవుతుంది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికోసము మేము ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డిఎంఎఫ్ ఫండ్లో, ఎందుకంటే అతి త్వరలో ఇది చేయాలి. ఇది మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా కాబట్టి, ఎందుకంటే పక్కన మైనింగ్ ఉంది కాబట్టి, మైనింగ్ రిలేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి డిఎంఎఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని అతి త్వరలోనే కలెక్టర్ గారికి, డిడి మైన్స్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఈ ఎస్టిమేట్ పెట్టి అతి త్వరలోనే ఒక నెల లోపలనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని ఈ పనులు పూర్తి చేస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంలో, రైతుల విషయంలో నిన్న మన శేషయ్య గారు దుబాయ్లో ఉన్నా కానీ వాళ్ళ సొంత ఊరు, ఇక్కడ ఉన్న రైతులు గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ విషయం కోసం ఇక్కడ వచ్చాడు. ఇవన్నీ మేమందరం కలిసి రైతులతో సహకారంతో, ఇక్కడున్న అందరి సహకారంతో ఖచ్చితంగా కారుమంచి మేజరు రిపేర్ చేసి, తెలుగుదేశం ప్రభుత్వము మేము ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా దాన్ని రిపేర్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి రైతులకి నీళ్లు అందే విధంగా, త్రాగునీరు వచ్చే విధంగా, రైతు కూలీలకి పని కలిగే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రత్యేకంగా శేషయ్య గారికి, రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒంగోలు నగర సమీపంలోని పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అలంకరణ నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి నేతృత్వంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి విశేష హారతులు అందజేశారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైశాఖాన ఆగమశాస్త్రం ప్రకారం త్రినాథ చక్రవర్తి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా కళ్యాణాన్ని తిలకించి తరించారు. శ్రీరాముల కళ్యాణోత్సవంలో భాగంగా జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య ధారణ, తలంబ్రాల తంతు, విశేష హారతులను నిర్వహించి కళ్యాణాన్ని కడు రమణీయంగా జరిపించారు. గౌతమ సగోత్రం దేశంలో విద్యావన్నే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్సబలాందే వనకీర్తిశమనినాసః ప్రాదుర్భూతోస్మిలాశ్రేష్టంగీర్తమధ్యం దధాతు నేత్రపరమైనటువంటి ఈ యొక్క కళ్యాణ తంతుని నిర్వహిస్తున్నటువంటి వినాయక చక్రవర్తికి ఆ స్వామివారి ఆశీస్సులను కోరుకుంటూ అనంత కళ్యాణ గుణగణ గాంభీర్య ఉమోదకీనందకస్య శ్రీమద్ వశిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజ వర్ణ గోదాదేవి తులసీ కాననోద్భవాం విష్ణుచిత్త కల్పవల్లీం గోదాదేవీం నామ్నీం ఇమాం కన్యావతి అంబ పరమేశ్వరి అఖిలాండే అమ్మయాన్ని వాడతారు.
యొక్క దక్షిణ అంటే గోవిందుని భూమిలో కలిసిపోతాయని చెబుతుంది శాస్త్రం. వివాహం కానటువంటి వారికి వివాహము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, రుణబాధలు తొలగిపోవటం ఒక్కటేమిటి శక్తి కొలది గోదానం సమర్పించండి. రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహానికి పాత్రులు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారమాత్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి పద్మే స్థితా संकल्पित श्री सीतारामचंद्र स्वामी कल्याण महोत्सव वैवाहिक महोत्सव कर्मांगम साफल्यार्थम होमसाद्गुण्यार्थम उपस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्राण्यो नमिहाकरम् अग्निष्टस्पृष्टकृत् विद्वान् सर्वज्ञस्पृष्टकृत् देवता तस्वाहा धर्मत्रैवादिष्टं धर्मत्रैवानादिष्टं देवतममुष्मै स्वाहा अग्नये तृष्टकृते स्वाहा वासुपदे नमो वासुपदये स्वाहा यन्मात्मनो विन्दाभो जगत्यस्तत्पुनराः आर्चातवेदाभ्यों भूर्भुवस्व स्वाहा आश्रावितमद्य आश्रावितं महत्कृतमद्यनो सञ्जयज्ञये स्वाहा स्वाहा वेदर भक्त स्वाहा देव भक्त शिवशत्रयायुषम ये देवानात्रयायुषम नम्मे अस्त्रयायुषम देवतायुक्ताय चतेन हम चलते हो या नियते ये हस्तेन हवो धादो धादो वो बड़ोगे तुझे जवदान हयो में गोसमे यज्ञात देवत्या इते नंदत्मय होइते नादिगारवे तानि देशा देशा श्री कृष्णान शरणं भवे ओम त्रयायुषम कत्यवस्त्रयुक्तयायुषं देवानात्रयायुषं नन्मे अस्तुत्रयायुषं दीर्घायुक्ताय हराय हृदाय हृदञ्जोच्यते त्रयायुषं यशश्री श्रयतान्मये यथाहमस्यातृतत्वत् यज्ञस्य काम्यप्रियः तदा मे यज्ञर्वदते तथेति माप्रियः भजस्य कृप्यामे यज्ञस्य काम्यप्रियः तदा मे यज्ञर्वदते दक्षिणा कामस्य तृप्तिमानन्दो तस्याग्ने भाजले हमा मोदप्रमोदानन्दः कृप्याणि दक्षिणान्तनिग्रहे सत्यमधीमहे नागुरुगमन्दस्य श्री श्रयदामये
वाजिने नमो भजं वै श्रवणाय गुरुमहे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सद्यो ॐ तत्सर्व रामचन्द्राय जनकर्ताय मनोहराय पावकाभीषणाय हस्तबन्धयन् रामचन्द्राय जनकर्ताय मनोहराय पावकाभीषणाय हस्तबन्धयन् कोसलेशाय आतकासपोषणाय ఒంగోలులోని ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లోనే 75% సక్సెస్ రేట్ సాధించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను 60 అడుగుల రోడ్లోని సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా బిడ్డలను పొందుకున్న దంపతులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన తరువాత ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో అందించిన ప్రత్యేక వైద్యం ద్వారా ఏడాది వ్యవధిలోనే 25 మంది ప్రసవించగా వారంతా తమ బిడ్డలతో వచ్చారు. మరో 25 మంది గర్భం దాల్చి మాతృత్వ ప్రేమను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. వార్షికోత్సవం సందర్భంగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యురాలు సింధూరా మాట్లాడుతూ తాము 75% సక్సెస్ సాధించడం వెనుక పేషెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకమేనని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్ముందు మరింత సక్సెస్ రేట్ సాధిస్తామని తెలిపారు. ప్రముఖ వైద్యులు విజయరాఘవరావు మాట్లాడుతూ తన కుమార్తె సింధూర 2 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభించారని, స్వల్పకాలంలో ఇంత సక్సెస్ సాధిస్తారని అనుకోలేదని అన్నారు. ఇక్కడి టీం చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ క్రెడిట్ అంతా పేషెంట్ కపుల్కు దక్కుతుందని అన్నారు. ఫైటింగ్ కి డాక్టర్ విజయరావు గారిని, పుష్పలత గారిని ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని, శాంతకుమారి గారిని, నిర్మలదేవి, నా పేరు డాక్టర్ సింధూరా. ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్థాపించి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇంత విజయం సాధించడం, ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ రేట్కి మెయిన్గా పేషెంట్ యొక్క నమ్మకం, ఓర్పు, ఈ ట్రీట్మెంట్ని ఓర్పుగా నమ్మకంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఇనీషియల్ స్టేజెస్లో కెరీర్లో వాళ్ళు నమ్మి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. అండ్ నౌ మీరందరూ చూసినట్టు చాలామంది ఆల్మోస్ట్ 25 కిడ్స్ డెలివర్డ్ ఆల్రెడీ. సో ఇంకా 25 పీపుల్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ ఉన్నందుకు. ఈ
ఈ నమ్మకం అనేది ఇలాగే కొనసాగించుకునేలా మేము చేయించుకుంటాము అని నేను అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ హ్యూజ్. డాక్టర్ విజయరాఘవ్ ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది తను. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది. ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితేమి ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు. తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంటర్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ డెవలప్ చేయాలనే కోరిక ఉంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా మేము ఒక సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. 2029 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే కసకుర్తి ఆదెన్న, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిని నావ్యాహ సహ కుటుంబాఢం క్షేమ స్థైర్య ధైర్య విజయమనగీశ్రామదృశ్సు త్వాం త్రైలోక్యకుటుంబిం సరసిజామన్యే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నామర్పద. సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా అతిరథ మహారాజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానుల మధ్య ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం జరుపుకోవడం వారి చేతుల మీదుగా జరుగుతుంది. అందరూ ఒకసారి చప్పట్లతో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, వెంకయ్యమ్మ గారు కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు. మనం ఒంగోలు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ సమక్షంలో మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం. ఇదివరకు మనము చేమకుర్తి మండలంలో కేక్ కట్ చేసేవాళ్ళం, బర్త్డే చేసుకునేవాళ్ళం, తర్వాత దర్శిలో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం మన ప్రకాశం జిల్లాలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మన పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవటం, మా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కొంతమంది అయితే ఏదో ఆస్తుల కోసమో దేనికోసమో చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు
వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చున్నారు. అదే బాటలో నా కొడుకు కూడా బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశయాల కోసం నెరవేరుస్తాడని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఏ ఆలోచనతోటైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు అధ్యక్షులుగా ఇచ్చారో ఆ ఆశయాలు తప్పనిసరిగా నెరవేరుస్తామని మీ అందరి సమక్షంలో నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మనకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గారు, ఆదన్న కానీ, వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ, అందరూ వెంకటేశ్వర్లు కానీ, ప్రతి వాళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే మా కొడుకు చిన్నవాడైనా కూడా మీ అందరూ ఏది తెలియకపోయినా కూడా మీరు పెద్దవాళ్ళు చెప్పి మీరు నా కొడుకుని నడిపించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. మన ప్రకాశం జిల్లాలో ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవకూడదు, వీళ్ళు గెలవకూడదు అనే ఆలోచనలు ఎవరికి వద్దు. మనం తప్పనిసరిగా 12 నియోజకవర్గాల్లో మనం గెలుచుకోవాలి. తప్పనిసరిగా మనం గెలిచి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 29లో మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అదేవిధంగా ఏంటంటే 12కు 12 గెలుచుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ ఈరోజు మన జిల్లాలో నాయకులందరూ, కార్యకర్తలందరూ నా కొడుక్కి అండదండగా ఉన్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా కొడుకు బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బూచేపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ముందుగా మనిషిగా పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే, రెండవది బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కడుపున పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా, ఒక నిబద్ధతగా, నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తా నిజంగా సంతోషం ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాలు ఒక బూచేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శి నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. కానీ 45వ సంవత్సరం మా నాయకుడు, మనందరి నాయకుడు, ఈ రాష్ట్ర ఆశాజ్యోతైన వైఎస్ జగన్మోహన్ గారి సపోర్ట్తో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి బాధ్యత ఇచ్చిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకటి, జగన్మోహన్ గారు, వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించలేక ప్రతిసారి కూడా నేను ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచే ఇన్ని పదవులు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకుంది. ఆ మహానుభావుని రాజశేఖర్ దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదాకా 2029 ముఖ్యమంత్రి చేసుకునేదాకా అలు పెరగకుండా మీ అందరి కోసం, ప్రజల కోసం, ప్రతి కార్యకర్త కోసం, నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకు రెపరెపలాడించే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉండి మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు గెలిపించేదాకా ఎప్పుడు అలుపెరకలేకుండా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరూ సాయంకాల సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారంటారు. అదేవిధంగా ఫస్ట్ టైము రాముల వారి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ తీసుకుని నిజంగా సంతోషంగా ఉంది. ఆ రాముల వారి దయ వల్ల, ఆ దేవతల దయ వల్ల 2029లో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము. అదేవిధంగా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి జగన్ అభిమానులందరికీ బూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానులు తెలుసుకుని సెలవు తీసుకుంటాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కార్యకర్త అనేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతా ఉంటే అవే సీట్లు అయ్యే పదవులు వస్తూ ఉంటాయి. పోయినసారి 2014లో నేను ఓడిపోయిన తర్వాత ఇంకా బూచేపల్లి కుటుంబంకి ఏం లేదే రాజకీయ భవిష్యత్తు అయిపోయింది అనుకున్నారు. కానీ మేము కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడినప్పుడు జగన్మోహన్ గారు మళ్ళా మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే వేయటం, మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లా మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని మర్చిపోకుండా ఎప్పుడు ఆ పార్టీకి సేవ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై జగన్. కేక్ కట్ చేస్తున్నారు. ఒంగోలులోని డిఆర్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. ఈ నెల 3వ తేదీ నుండి మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 680 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 226 మంది, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్ 9 మంది, మొత్తం 1028 పరీక్షా పేపర్ల మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. వీరు సుమారు 178,218 మంది విద్యార్థుల పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వారికి తగిన సదుపాయాలను కల్పించాలని, అలాగే మూల్యాంకన ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, ఎగ్జామ్స్ ఏసీ శివకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయంలో బౌద్ధ భిక్షువుల పర్యటన సోమవారం ఘనంగా జరిగింది. జపాన్కు చెందిన యూషి షావోలిన్, శ్రీలంకకు చెందిన బౌద్ధహీన్లు శరణాలయానికి విచ్చేశారు. వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహావిశ్వశాంతి కళ్యాణం నిర్వహించగా బౌద్ధ భిక్షువులు వాటిలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వారు గోవును శరణాలయానికి దానం ఇచ్చారు. ఈ సందర్భంగా 4 నిరుపేదలకు వైద్యం, జీవనోపాధి కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాపట్ల ఆదిలక్ష్మికి 20,000, ఉదరగుడి ఈశ్వరమ్మకు 5,000, పునమిల్లి పురేందేశ్వరికి 10,000, పెద్దినేని రమణకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బౌద్ధ భిక్షువులను శరణాలయం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం హోమం నిర్వహించటం కులం మతం భేదం లేకుండా నిరుపేదలకు సహాయం చేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, నాగరాజు, సురేష్, తిరుమల, సులోచన, ప్రసన్న కుమారి, రాజ్యలక్ష్మి, కావ్య, వెంకటరత్నం, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. సంగం శరణం గచ్ఛామి, సంగం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం బుద్ధాయ, బుద్ధాయ సర్వమతమే దైవత్వం, మానవత్వమే దైవత్వం. ఓం నమః శివాయ, నమః శివాయ. ధ్యానం నారాయణ పరః సర్వం దృశ్యతే హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయే ఉమాపదయే పశుపదయే నమో నమః. పార్వతీపదయే హర 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 మహాదేవ శంకర. రాజాధిరాజాయ జంతాం మయ్యాసీరస్తో మయి దేవహూతి దండనట చేయబడుతున్నారు. ఆర్యాయ జామార్యాయ నమః ప్రధరణాయ దోత్తరణాయ ఆర్యాయ జాస్త్యాయ జగత్యాయ నమస్తర్యాయ జాక్యాయ నమః కార్యాయ జగత్పరేశాయ నమో రాధాయ్యాయ దేవేశ్వరాయ రుద్రాయ తపసే కవర్ధిని జయధీరాయ మోదమాతరం ప్రియామారస్తవ రుద్రీశ ఆరస్తోతే ధనయే వానాయుషవాయ. సీడు కొడతారు నుంచోబెట్టి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అన్నా దండయ్య అన్న పుష్పం
ఇది ఒక అద్భుతం. చూసావా, ఒక తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటే దానం చేసే దానకరులకే చెప్పుకోవాలి. కాబట్టి ఆయన చెప్పుకుంది. ఆయన వెంటనే ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆయన శివ ఫౌండేషన్ పట్టుకోమ్మా. ఈ ఊదరం ఆదిలక్ష్మి మనోడు ఓకే గురుగారు తినేని రమణ Published now and here today. Thank you very much. Thank you very much. హరే హరే పొంగల్ కూడా పెట్టి అడగడం ఊరి తెచ్చిచ్చింది మన కాలేదు అన్నకి వీళ్ళు చేస్తున్నారు. పెట్టమ్మా కప్పుల్లో పది పెట్టుకోవాలి. కప్పులో ప్లేట్లో పెట్టుకుంటాం. కూర్చోండి, మీరు పెట్టి లేకపోతే కూర్చోబో. చెప్పండి అయితే పాపం పెట్టామ్మా. ఒక సెకండ్ ఉన్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గ్రానైట్ క్వారీల ప్రాంతంలో కోతకు గురైన సాగరు కారుమంచి మేజర్ కాలువ కట్టలను పటిష్టపరిచేందుకు డిఎంఎఫ్ నిధుల మంజూరుకు కృషి చేస్తానన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 75% సక్సెస్ రేట్ సాధించినట్లు తెలిపిన వైద్య బృందం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.